సో చూస్తున్నారు కదా, ఇలా ఇంటి నిండా కూడాను దేవుని వాక్యాల చేత నింపుకున్నారు. మనలో ఎంతమంది అండి మన ఇంట్లో ఒక వాక్యం 2 వాక్యాలు మనం పెట్టుకొని ఉంటాము. సో వీళ్ళు చూడండి, ఈయనకి ఎంత ఆసక్తి ఉందో, ఎంత ఆశ ఉందో వీళ్ళ గృహాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంతగా దేవునిలో ఆశ కలిగి ఉన్నారో, ఎంతగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, దేవుని వాక్యాన్ని ఎంతగా తన జీవితాల్లో తన హృదయంలో నింపుకొని ఉన్నాడో తన ఇంటిలో కనబడుతుంది. మీరు చూస్తూ ఉంటారు, తన ఇల్లంతా కూడా దేవుని వాక్యంతో నింపబడింది. మన బ్రతుకుల్లో కూడా దేవునికి అంతే ప్రాధాన్యత, అంతే ఆసక్తి మనకిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక చక్కటి సాక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి యొక్క సాక్ష్యాన్ని మేము ఎంత అనుభూతి చెందామో, ఎంతగా చూసి మేము ఆశ్చర్యపడ్డామో అదే సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాం. మరి నిన్నటి దినాన్న ఉపవాస ప్రార్థన ముగించుకొని మేము తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యదారిలో విజయనగర ప్రాంతంలో మాకు బ్రదర్ వెంకన్న గారు, ఆయన నేను రిక్షా మీద వెళ్తుండగా మేము చూసాం, ఆశ్చర్యపడ్డాం. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయనకున్న వాహనము రిక్షా. ఆ రిక్షా చుట్టూ కూడాను అనేకమైన వాక్యాలు పెట్టుకున్నారు. రిక్షా మొత్తం వాక్యాలు పెట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నారు ఇంటికి. ఆ సమయంలో మేము పలకరించి మేము ఎంతగానో సంతోషించాము. ఆయనకున్న ఆశను బట్టి, ఆయనకు సువార్త పట్ల, దేవుని పట్ల ఉన్న భారాన్ని చూసి మేము ఎంతో ఆశపడి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో కొన్ని విషయాలు పంచుకున్నాము. సో ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడని, ఆయనకి దేవుని పట్ల ఉన్న ఆసక్తిని తెలుసుకోవాలని, పరిచర్య గురించి కానీ, సువార్త విషయం గురించి కానీ, లేదా ఆయన రక్షణ అనుభూతి కానీ, దేవుని పట్ల ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతున్నారో, వారి కుటుంబ జీవితం ఏంటో కొన్ని విషయాలు తెలుసుకోవాలని, వాటి ద్వారా అనేక మంది కూడా తెలియజేయాలని, వారిని కూడా బలపరచాలని మేము ఈరోజు వచ్చి ఉన్నాం. అయితే ఈ వీడియోలో మరి మాతో పాటు బ్రదర్ గాబ్రియల్ గారు ఉన్నారు, అలియాస్ వెంకన్న గారు. రక్షణ పొందుకున్న తర్వాత గాబ్రియల్ గారుగా అనగా మార్చబడింది. మన ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయండి. వందనాలు. మరి ఆయనతో మాట్లాడి ఆయనతోనే మనం డైరెక్ట్గా కొన్ని విషయాలు తెలుసుకుందాము. నాతో పాటు మీరు కూడా తెలుసుకొని క్రీస్తులో బలపడాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాబ్రియల్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మ. దేవుడి కృప వల్ల, దేవుడి ఆశ్రయం వల్ల మా కుటుంబం ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని సోదరులు వచ్చినా సరే దేవుడు స్థితించడం ఆరాధన మానట్లేదు. నేను ఇప్పుడు కూడా అతనికి ఆరాధిస్తాను, పాటలు పాడుతాను, నాకు తెలిసిన వాక్యం చదువుతాను, 100 స్థుతులు కూడా చదువుతూ ఉంటాను. 1000 స్థుతులు పుస్తకం 100 స్థుతులు చదువుతూనే ఉంటాను. క్రమశిక్షణగా పోతుంటాను. మీరు విజయనగరం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పుట్టింది విజయనగరంలోనేనా? నేను నేటివ్ ప్లేస్ పార్వతీపురం. నేను నేటికి విజయనగరం వచ్చేసరికి 25 సంవత్సరాలు అయింది. విజయనగరం వచ్చాం 25 సంవత్సరాలు. మీరు పుట్టింది పార్వతీపురంలో? నేటివ్ ప్లేస్ పుట్టింది పార్వతీపురం. విజయనగరం మీరు ఎందు నిమిత్తం రావాల్సి వచ్చిందండి? నేను చాలా డ్రింకర్ను, తాగుబోతున్నా. నామకథ క్రైస్తవుగా జీవించాను. దేవుడికి ఇష్టం కానీ మందు, డేలక్స్, సిగరెట్, బీడీ కాల్చేవాడిను, దుర్భాషలాడేవాడిను. చాలా చితికిపోయింది నా జీవితం అంతా. విజయనగరం వచ్చాను నా భార్య దగ్గరికి. నా పిల్లలు 2 పిల్లలు, చిన్నపిల్లలు అప్పటికి. వచ్చాను, ఇక్కడ కూడా తాగేవాడిను. మరి దేవుడి ప్రణాళిక ఏముందో నా మీద నాకు తెలియదు. దేవుడు భయభక్తిగా ఉండేవాడిను. అందరికీ ప్రేమతో పలకరించి మాట్లాడను. కానీ నాలో హృదయంలో, దేవుడి ఆలయ హృదయంలో ఈ యొక్క దుఃఖాత్మల వల్ల దేవుడికి దూరం అయిపోయాను. దేవుడు మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? యేసయ్య సువార్త మీకు ఎవరు అందించారు? నాకు ప్రభువే అందించాడు, యేసయ్య అందించాడు. నాకు ఇలాగ ఎవరు చెప్పలేదు, దేవుడే దర్శనమిచ్చి మాట్లాడారు. చాలా విచిత్రమైన సంఘటన. మరి ఈ ఊరు వచ్చాక విజయనగరం చాలా అభివృద్ధి పడ్డాను నేను. దేవుడికి ప్రళయక నాకు దీవించాడు, ఆస్వాదించాడు. కానీ మళ్ళీ సాధారణ వలలో పడిపోయి మళ్ళీ దురలవాట్లకి అలవాటు పడిపోయి నేను దూరం అయిపోయాను. కానీ ఏంటి పరిస్థితి, మళ్ళీ దేవుడు ఆస్వాదించాడు, నన్ను బాగుపరిచాడు, క్షేమకరంగా చవలు నడిపించాడు. ఇంత దేవుడు దాన్ని మళ్ళీ తూలినాడాను అని చాలా బాధపడ్డాను. మళ్ళీ పశ్చాత్తాపం పడ్డాను. ప్రభా ఏంటి పరిస్థితి, నాకు నా తప్పు ప్రభా, అయ్యా నీ తప్పు కాదు. చాలా మంది అంటారు దేవుడు తప్పు అంటారు, కానీ నా క్రియలు తప్పు, నేను చేసిన పనులు తప్పు అని దేవుడి పశ్చాత్తాపం పడ్డాను. ఎంతో మొరపెట్టాను. పెడితే 2016 స్టార్ట్ చేశాను. ప్రభా నాకు విరక్తి అవుతుంది, ఏంటి పరిస్థితి,
ఇంత దారుణమైన పరిస్థితి. నేను సువార్త నా ఇన్ని చుట్లు ఎన్నో కృప అనిపించావు, ఆస్వాదించావు, నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు రోడ్ల పాలి పిచ్చిలో తిరిగాను, సిరబీడి కొంచెం పిచ్చిలో తిరిగేవాడును. అప్పుడే ఇదే ఇంట్లోన కారిపోయేది, ఇలాగ ఉండేది కాదు. ఇంకా చిల్ల విదర ఉండేది, వాకిలు కూడా లేవు అప్పటికి. 2015లో ఇదే మంచం నా భార్య ఎలా పడుకుంది అలాగే పడుకోవాలి, కృషించిపోయి నా పరిస్థితి చనిపోతాను అనుకున్నాను. ప్రభు వెలుగు వచ్చింది, దర్శనం. మరేం నాకు తెలీదు, నాకు అంత అనుభవం లేదు. దేవుడు వాక్యం ప్రార్థన అంటే తెలుసు కానీ నాకు అంత టచ్ లేదు, అంత ట్రైనింగ్ అవ్వలేదు. నేను ఒక దర్శనం వచ్చింది నాకేంటో నాకు తెలియదు అసలు. వైట్ లోన ప్యాంట్ షర్ట్ వైట్ టోపీ రిక్షా వచ్చింది మీకు దర్శనంలో సడన్ గా. అది 2016లో వచ్చేసరికి ఏంటి ఇలాగ వచ్చింది నాకు అని అప్పుడు చూసాను. కాబట్టి మీకు అప్పుడు వచ్చిన దర్శనం నుంచి మీరు స్టార్ట్ చేశారు, మారాను. ఈ రిక్షా పట్టుకొని మీరు సువార్త చేయడం. ఏంటి ఇలాగా వచ్చింది నాకు అలా చెప్పలేదు. ఈ దర్శనం వల్ల వెంటనే నా ఇద్దరు పిల్లకి పిలిచాను, భార్య పిలిచాను. నీకు కళ్ళ షర్ట్లు వద్దు, ఫ్యాంట్లు వద్దు, దేవుడికి సువార్త చేస్తాను, చూస్తాను, దేవుడితో నేను నడుస్తాను అని డిక్లేర్ అయిపోయాను నేను. ఎప్పుడైతే దేవుని దర్శనం మీకు వచ్చిందో వచ్చేది స్టార్టింగ్, అది రిక్షా తోటి రిక్షా పెట్టి వైట్ అండ్ వైట్ లో మీకు దర్శనం క్షణాల్లో నేను మారిపోయాను. క్షణాల్లో ఈవినింగ్ నాకు 7 గంటలకి ఆ దర్శనం వచ్చింది. మా ఆవిడ బాధ 8 గంటలకు వచ్చింది. క్షణాల్లో మారిపోయాను, క్షణాల్లో, రోజులు కాదు, క్షణాల్లో. నాకొద్దు కలర్ ఫ్యాంట్ షర్ట్లు వద్దు, లోక సంబంధ కీళ్ళు నాకు వద్దు, నేను దేవుడి బట్టలు నడుస్తాను, దేవుడి స్వార్థ చేస్తాను. నా ప్రాణాంత వారికి మరణించిన వారికి వైట్ బట్టలే. మా అబ్బాయి మా ఆవిడ అడిగారు నాకు, లేదు నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకురానా, మరి బాణతో కూడి బట్టలు అమ్మ ఉతకలేదు, చూస్తే అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అన్నీ. సరే లేదు నేను వైట్ డ్రెస్ తానే. దేవుడు నాకు ఏ దర్శనం ఇచ్చాడో, అంటే మీరు ఇంకా దర్శనం వచ్చిన దగ్గర నుంచి మీరు బ్రతికున్నంత వరకు కూడా వైట్ అండ్ వైట్ లో ఉండాలని మీరు నిర్ణయించుకున్నారు. అనిపించే దేవుడు దర్శనం ఇచ్చాడు వైట్ బట్టలు. నాకు రక్ష మీద అదే బట్టలు వేసుకుంటాను, సువార్తకి అదే బట్టలు వేస్తాను. దయచేసి నా మన ఆలకించండి, దయచేసి నేనే ఉతుక్కుంటాను, నేను కొనుక్కుంటాను బట్టలు, సువార్త ఆగదు అని నేను చెప్పాను. నా మాటకి మన్నించి అలాగే నాన్న మరి నీ కోరిక మన్నించి మా పరిస్థితి చంద్రవందరం అయిపోయింది. అలాగా మీరు 2016 నుంచి సువార్త పరిచర్య స్టార్ట్ చేశారు. ఎన్ని ఊర్లు తిరిగారు? నేను చాలా గ్రామాలు తిరిగాను విజయనగరం డిస్టిక్ లో. ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి సందు తిరిగాను. ఎంత ఆనందమో, ఎంత సంతోషమా. ఈ బ్యాగ్ సువార్త వాక్యం అంటే నాకు భయం, నాకు అంతమందో అన్నారమ్మా, చాలా మంది. ఏంటి ఈ లేబుల్స్ ఏంటి, వాక్యం ఏంటి, నీ డ్రెస్ ఏంటి, బ్యాగ్ ఏంటి, నీకు భయం లేదా, రిక్షకి వాక్యం ఏంటి అని అనేవాళ్ళు. మిమ్మల్ని ఎవరు బెదిరించలేదా ఇలా చెప్తున్నావని? చాలా మంది అన్నీ. సరే నాకు నా ప్రేమ బట్టి, నా క్రియలు బట్టి, ప్రేమతో నేను చెప్పేవాడిను. నేను ఇలాగ వచ్చాను మీ ఊరికి, మీ గ్రామానికి. అమ్మా నాకు ఎన్నో దేవుడు మేలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, చనిపోయిన మనిషి బతికించాడు అమ్మ నన్ను. నా భార్యకి ఆపరేషన్ అయింది, నా కొడుకు ఆవేశంతో చనిపోవలసిన బతికించాడమ్మా. నేను దేవుడి సువార్త సమర్పించుకున్నాను, వ్యక్తిగత సువార్త సమర్పించుకున్నాను అమ్మా. దయచేసి అమ్మ, నాన్న, బాబు నాకు కామెంట్ చేసిన సరే బాబు వస్తాను, నవ్వుకురా నన్ను. వాళ్ళ పక్క వాళ్ళు వాళ్ళకి మందలించాడు. తప్పు ఆయన ఏ పెద్ద ఆయన ఏం అనట్లేదు, అతను సాక్ష్యం చెప్పి కడపత్రం పంచుతాడు. రోజుకి మీరు ఎంత మందికి ఇస్తున్నారు దేవుని వాగ్దానాలు గాని, పత్రికలు గాని? 10-20 రిక్షా తొక్కుంటూ మంగళవారం ప్రత్యేకంగా నేను వెళ్తాను సువార్తకి. సండే నేను ఈ ఇంటి నుంచి అడుగు పెడితే సువార్త, రాత్రి వచ్చి ఇంటికి వచ్చేంత వరకు ఉండమ్మా. ఇంటి నుంచి బయటికి వెళ్తే సువార్త. పెళ్లికి వెళ్ళని, కారీకి వెళ్ళని, ఫంక్షన్లు, బొబ్బులు వెళ్ళి, విజయనగరం వెళ్ళి, సాలూరు, కాకినాడ వెళ్ళి, రాజమండ్రి, ఎక్కడికి వెళ్ళినా సరే నా అడుగు దాటి సువార్త. బ్యాగు, పుస్తకాలు, బైబుల్, పాటల పుస్తకాలు, కడపత్రాలు నా బ్యాగులో ఉంటాయి. మీలో ఇంత ఆత్మీయతని, ఇంత కసి, లేదంటే పరిచర్య పట్ల ఇంత భారం మీకు ఎలా వచ్చింది? సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి,
దేవుని గణపరచాలి, మహింపరచాలి అని అన్న దృక్పథం నాకు. అంటే ఒక సంఘటన వస్తుంది మన జీవితంలో, ఒక సంఘటన అది మన జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎంతగా నిర్ణయం తీసుకోవడానికి దేవుని స్వార్థ, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజలు కానీ ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని కార్యాలు చేసినా సరే ఆ క్షణం వరకు దేవునితో ఇష్టంగా ఉంటారు, ఏవో ఇద్దరు ముగ్గురు చెప్తారు అంతవరకే గాని వారి జీవితాన్ని సహితము అడుగు పెట్టిన నుంచి రాత్రి పట్టిన వరకు సువార్త పరిచర్య చేసే ఆసక్తి చాలా తక్కువ మందికే ఉంటది. మరి మీరు అంత కఠినమైన నిర్ణయము, అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చెయ్యాలని మీకు ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? నాకు దేవుడి మీద ఎక్కువ ఆసక్తి ఉందమ్మ స్వార్థ విషయంలో. ఎందుకు ఇలాగా విశ్వాసాలు కానీ ఇలాగ కోల్పోతున్నారు, సువార్త ఎందుకు చేయట్లేదు, ఎందుకు భయపడుతున్నారు, భయం ఎందుకు వచ్చింది? కార్యాలు ఆశ్చర్యకార్యాలు మేలు పొందేటప్పుడు గోడలకి అంకితం అవ్వకూడదు, సువార్త ప్రకటించబడు. 96 కీర్తనలోన అనుదినం సువార్త ప్రకటించండి, నా మహిళ ప్రసారం చేయండి చెప్పుతుంటే మనం ఏం చేస్తున్నాము? చర్చికి వెళ్ళి వచ్చి వాక్యం ప్రార్థన చేసుకోండి, కుటుంబపరితంగా ప్రార్థన చేసుకుని మన బాగుంటే కాదు. దేవుడికి ఇష్టమైనది సువార్త ప్రకటించాలి అనే దృఢ నమ్మకం, విశ్వాసం నాలో ఉంది. చనిపోయిన వారికి నా భార్య కానీ నా పిల్ల కానీ ఎవరు కానీ చంపేసినా సరే, అది ఏదో సాగు అంటారు కదా, చనిపోతా దేవుడి గురించి అంటారు, అది కాదు, అది కరెక్ట్ కాదు. త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మరి మీరు రోజు ఇలా సువార్త చేస్తా ఉంటే మరి మీ కుటుంబానికి పోషణ ఎలా, మీరు ఎలా కష్టపడుతూ ఉంటారు? వాటికి సమాధానం పక్షులకి పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు. నాకు ఆరోగ్య శక్తి ఇచ్చాడు మేను. అవును, నా ప్రాణం కాబట్టి దేవుడు. అవును, నీ రిక్ష ఈవినింగ్ పగలంతా మీకు సువార్త చేస్తాను, ఈవినింగ్ రిక్ష చేస్తాను, డబ్బులు నాకు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. నాకు ఆరోగ్య శక్తి అనేది కష్టపడతాను కాబట్టి మీరు ఉదయం అంతా సువార్త చేసి సాయంత్రం మీరు బేరానికి వెళ్తారు, రిక్షా వేస్తారు. మంగళవారం ఆదివారం ఎప్పుడు సువార్తకి వెళ్తాను. ఓకే, అదమ్మా. ఖచ్చితంగా ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటారు. పరిశుద్ధ దేవాలయంలో ప్రతి ఒక్కరు ఉండాలి. కార్యాలకి బొబ్బనాలకి వెళ్ళేటప్పుడు, స్నేహితులకి డిన్నర్లకి వెళ్ళేటప్పుడు మరి పరిశుద్ధాలు దేవుడు ఉంటాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం రాసి ఉంది, చర్చి కంపల్సరీ వెళ్ళాలి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక క్యాలెండర్ ఉంటుంది, ఒక వాగ్దానం ఉంటుంది. కానీ మీరైతే మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అడుగున కూడా దేవుని వాక్యాలతో నింపేశారు. అంటే మీకు ఎందుకు అంతగా అనిపించింది? నాకు వాక్యాల ద్వారా దేవుడు అలా ఉండాలి, మరి పాపక్రియలు పడకూడదు. నేను ఓకే, లోకం చుట్టూ చెడ్డది, చాలా భయంకరమైన లోకం ఇది. అవును, పాపముతో కూరుకుపోయింది. ఆ కసి నాలో ఆ పాపంలో పడిపోకూడదు కాబట్టి నేను పడిపోకుండా ఇంటి చుట్టూ వాక్యాలు, పరిశుద్ధాత్మ నేను నడుస్తున్నాను. నేను చాలా డిసిప్లైన్ గా వచ్చాను. ఓకే, దేవుడికి అవమానం తేకూడదు. ఈ రోజు మాట్లాడి ప్రజల్లో ఘనత పొందడం కానీ గొప్పలు చెప్పడం కానీ కాదు నాది ఉద్దేశం. దేవుడు మహిమపరచాలని, అసలు గణపరచాలని నా ఉద్దేశం, నా సంకల్పం కూడా. ఇంకొక విషయం అమ్మగారండి, నేను మామూలుగా సువార్తకి రాలేదమ్మా, గట్టిగా నమ్మకంతో 4 క్రియలు ఉన్నవి, ప్రవర్తన ఉంది, నీ డిసిప్లిన్ ఉన్నాను లేదా, దృఢ సంకల్పంతో చెప్పడానికి దేవుడు బాగా చెప్పడానికి అవకాశం ఉందా లేదా, నా క్రియలు అలాగ ఉన్నవి. ముందు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు, డిసైడ్ చేసుకొని మీరు అడుగు పెట్టారు. 2010లో దిగ చేశాను. ఇప్పుడు సువార్త కరోనాలో కూడా సువార్త కొనసాగించి నడిపించిన యేసయ్యకి ఘనత మహిమ కలుగుడు గాక. మరి కరోనా టైంలో ఎవరు ఇంట్లోంచి బయటకు రాకూడదు అన్నారు, మరి ఆ సమయంలో కరోనా మీరు కరోనా టైంలో కూడా సువార్త కొనసాగించాను, ఆ యేసయ్యకి ఘనత మహిమ కలుగుడు గాక. అలాగే రక్ష దొక్కాను. ఆమేన్, ఆమేన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 4 అమ్మ. ఓకే, మీరు మీ భార్య, నేను భార్య, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ వేస్తారు. మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీగా. ఓకే, ఆడికి 2 పిల్లలు. ఓకే, సపరేట్ గా ఉన్నాం. ఓకే ఓకే, నేను చిన్నోడే, మా ఆవిడ ఇంట్లో. ఓకే, వాళ్ళకి పెద్దోడు వేరేగా వెళ్ళిపోయాడు, మేము 3 ఇక్కడ. మరి మీ కుటుంబస్తులందరూ దేవుని నమ్ముకున్నారా, మీరు మాత్రమే నమ్ముకున్నారా? నమ్ముకున్నారు. ఓకే, హైందుల్లోంచి వచ్చారా లేదంటే ముందు నుంచి క్రైస్తవులేనా? నా తెలిసిన బట్టి క్రైస్తవుని. మీరు పుట్టిన దగ్గర నుంచి? నా తెలిసిన చర్చి మ్యారేజ్ అయింది. ఓకే ఓకే, అంటే క్రైస్తవులుగా ఉంటూనే లోకంలో పాప జీవితంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాడు, ఆ దర్శన రూపంలో మీరు మార్పు చెందడం జరిగింది.
ఓకే, మీరు కలిగిన ఈ యొక్క అనుభూతిని, దేవుని యొక్క వాక్యపు శక్తిని మీరు ఏదైతే పొందుకున్నారో దాన్ని ప్రజలకు ఎలా తెలియజేయాలో అని తెలియక ఇన్ని రకాలుగా మీరు తెలియజేస్తున్నారు. ఓకే, మీకు బైక్ ఉందా? ఓన్లీ రిక్షా. ఎన్ని సంవత్సరాల నుంచి రిక్షా తొక్కుతున్నారు? 30. నేను పాడతాను దొక్కాను, ఇక్కడికి వచ్చి 25, అక్కడ ఒక 5, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి రిక్షా తొక్కుతూనే ఉన్నారు. మరి ఇంకో వాహనం తీసుకోవాలి అనేం ఆలోచించలేదా? అంటే మన ఆర్థిక పరిస్థితి వాహనం అంటే ఆటో, అందరు అన్నారు తంట చదివే కదా అంకన్నా ఆటో, నీ మాటలు బాగుంటే చదువుకుంటే తంట చదివే కదా అంకన్నా ఆటో వేసుకో. లేదు, నాకు రిక్షా సువార్త ఆల్రెడీగా దేవుడికి సమర్పించుకున్నాను, నేను ఇదే కంటిన్యూ చేస్తాను చనిపోయిన వరకు రిక్షాతోనే. దేవుడు సువార్త అవుతుంది, నాకు పోషకాన్ని అవుతుంది కదా ప్రెసిడెంట్గా. నా వయసు 55 అవుతుంది, మరి ఆటో సర్వీస్ నాకు అక్కర్లేదని చెప్పిస్తున్నాను. దేవుడికి సర్వీస్ చేస్తానని. ఓకే ఓకే, ఒకవేళ మీకు ఎవరైనా ఆటో ఇస్తే తీసుకుంటారా? అంటే దేవుడు ఒక అడుగు దీవించినట్టే కదా, దాని ద్వారా కూడా దేవుని సువార్త చేయొచ్చు కదా మీరు. అంటే నాకు మోటార్ ఫీల్డ్ అంటే నాకు కొద్దిగా భయము. అంతే, రిక్షా సువార్త నాకు బాగుందని ఆ రిక్షా బాగా చేసుకుంటూ నాకు శక్తినంత వరకు ఏదైనా నాకు రిక్షా ఉంటే చాలు అనుకుంటున్నాను. అది నాకు నాకు దేవుడు నాకు పోషిస్తాడు ప్రస్తుతానికి. రోజుకి మీరు ఎంత ఎర్న్ చేస్తారు? ఇన్నాళ్ళకి రిక్షా ఎక్కట్లేదు అమ్మ. అవును, ఎక్కకపోయినా సరే ఈవినింగ్ వెళ్తాను, 10 వరకు బండి వేస్తాను. ఓకే, 20 రూపాయలు 30 రూపాయలు నేను బేరం వాళ్ళకి ఆడను, వాళ్ళంతా ప్రేమతో తీసుకుంటాను. నా రిక్షా ఎక్కుతారు, ఏసీ వాళ్ళకి ఏసీ అంటారు వాళ్ళు. నాకు అల్లెలి వాళ్ళు పిలుస్తారు. కడప ఉన్నబెట్టి పాంపుల్లో ఉన్నా కూడా అడుగుతుంటారు. పుస్తకం అంటే బైబిల్లో వాక్యం ఉంటే తీస్తాను. అయితే మీరు ఇలా రోజు రిక్షాలో వెళ్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. మరి మీ రిక్షాలో ఎక్కిన వాళ్ళకి మీరు సువార్తను ప్రకటిస్తున్నా చెప్తున్నారా? అమ్మా, రిక్షా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అమ్మా ఒక కడపత్రం పాంబడి ఇస్తానమ్మా. ఓకే, వివరం చెప్తాడు. ఎక్కువ ఇంగ్లీష్కే ఈ పత్రికలు మీరు మీ రిక్షాలో ఎక్కిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అలాగే మీరు సువార్తకు వెళ్తున్నప్పుడు ఇస్తూ ఉంటారు. మరి హైందువులు అలా మీ రిక్షా ఎక్కారు ఎవరైనా ఎప్పుడైనా? హిందువులు ఎక్కుతూనే ఉంటారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అడిగారు, బాబు నిన్ను దేవుడు అని నాకు ఇష్టము, నీకు పర్సనల్ గా మాట్లాడాలి బాబు నీతోని, ఎలాగా నేను రావాలి, ఎలాగలేదు, గొప్ప దేవుడు అతను, అందరు అలాగే చెప్తుంటారు. ఓకే ఓకే, ఎవరు నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు ఇప్పుడు కూడా? నెగిటివ్ గా మాట్లాడు. ఓకే, అందరూ కూడా పాజిటివ్ గా మాట్లాడుతూ స్వీకరించారు. ఓకే, ఇప్పటికి నాకు ఎవరు అంటే ప్రేమతో స్పందిస్తాను, ప్రేమతో మాట్లాడతాను. ఓకే, ఇవి అదిలాగా ఉండడం, అలా ఏమన్నా సరే ఫీల్ అవ్వడం, అలాగేనమ్మా, అలాగే నాన్న, అలాగే డాడీ, అలాగే మనవడా, ఒకే ప్రేమతో దేన్నైనా జయించవచ్చు అని దేవుని వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. ప్రేమతో మనం సాధించగలగలం. ఓకే, మీ పాకెట్ లో ఇప్పుడు కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, నేను చూపిస్తారా? మనం 2016 స్టార్ట్ చేశాను. ఉన్న పాకెట్లు ఉన్న బోల్డ్ ఉన్నాం. ఇంకా హిందువులు ఎక్కువగా అడిగారమ్మా, ఇస్తాను. ఇవన్నీ రోజు మీ పాకెట్ లో తీసుకొని వెళ్తారు? వంటవి ఇవి అంటే 3 మాసాల వరకు వంటవి అయిపోతుంటే కొంటూ ఉంటారు. మరి అయిపోతుంది లాస్ట్ 3 మాసాలు. మీకు సంపాదించింది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు వీటికి? అదే అడుగుతారు నాకు. హల్లెలూయా. మా అబ్బాయి ఈ సంవత్సరం 2000 ఇచ్చారు, మా పెద్దోడు 2000 ఇచ్చాడు, నా భార్య 3000 ఇచ్చింది. నాకు ఇస్తారు 10 సంవత్సరం వచ్చినవి మీరు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటారు. డబ్బులు ఇంటికి ఇవ్వను, అలాగే సువార్తకి డబ్బులు దాచుకొని క్యాంపులు చేయకుండా నా పిల్లలు మా ఇంటికి ఇవ్వద్దని సార్. కాయగూరలు తెస్తాను, టమాటాలు, వంకాయలు, బీరకాయలు, ఏదైనా లేకపోతే ఇస్తాను. అవసరాలన్నీ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ నాకు సేకరించారు. నా భార్య కూడా చాలా దేవుడికి వందనాలు, అయ్యమ్మ ఆరోగ్యం చేయాలని. అలాగే ఆపరేషన్, క్యాన్సర్ ఆపరేషన్, రొమ్మ ఆపరేషన్ చేశాడు, దేవుడికి కాపాడి రక్షించాడు. క్యాన్సర్ వచ్చింది, సంవత్సరం దాటిపోయింది, ఆపరేషన్ అయిపోయిందా? చేసానమ్మా హాస్పిటల్లో కూడా. దేవుడికి వందనాలు. ఇదే బట్టలతో వెళ్ళాడు, డాక్టర్స్ కూడా అడిగారు, బాబు చాలా వాళ్ళకి సాయం చేయను, టిఫిన్ తేవడం, టీలు తేవడం, బాబు దేవుడి బిడ్డాడు అంత దీనికి చెప్తున్నా. ఒక కష్టం కష్టం ఉంటారు కదా, అవునండి, వాళ్ళతో చెప్పడం. అమ్మ అంతా మీ భర్త దేవుడమ్మా, అమ్మ దేవుడిని కదా, ఏసయ్య దేవుడమ్మా, మా వాళ్ళకి సాధారణ ప్రేమ, అతను ప్రేమ పంచుకుంటాను మీతో కాబట్టి నీ దేవుని కదమ్మా, నా ఏసే దేవుడు మంచి దేవుడు. మరి మీరు దేవుని ప్రేమను ఇన్ని విధాలుగా ఇంత మందికి మీరు వ్యక్తపరుస్తున్నారు కదా, ఏసే ప్రేమను మీరు ఎలా పొందుకున్నారు, అదే ప్రేమ
వాక్యాలను మీరు ప్రకటిస్తున్నారు, ఏ స్వార్థం లేకుండా ప్రకటిస్తున్నారు. మరి ఇప్పుడున్న కాలంలో సేవకులను చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటది? అంటే నాకు మరి ఇన్ని సంవత్సరాలు 2010 నుంచి చేస్తానమ్మా, చిన్న బాధ కలిగిద్దమ్మా. చెప్పండి, పర్వాలేదు, చెప్పచ్చు, ఏం పర్వాలేదు. అంత దైవజనులు అంటే నాకు ప్రేమ, ఆప్యాయత. దైవజనులకు మనం ఏం అనకూడదు, అది జడ్జిమెంట్, తీర్పు దినాల్లో దేవుడు చూస్తాడు. సర్వశక్తిమంతుడు. మన మనుషులు మాట్లాడకూడదు, ఎవరు దేశించకూడదు, మనం మాట్లాడకూడదు. కానీ నాకు బాధ ఏది కలిగిందంటే, నా బాధ కలిగిందంటే దేవుడు నడిపిస్తాడు, పోషిస్తాడు. నాకు చాలామంది అడిగారు, దానికి సమాధానం చెప్పాను నేను. బాబు కనీసం మీ దైవజనులు, పాస్టర్లు, బిషప్లు ఉన్నారు, నువ్వు కోటీశ్వరుడు కాదు కదా, పేదవాడు కదా, రక్ష దొక్కుతావు, అలసిపోతావు, సామల పిల్లతో ఉళ్ళలో బుగ్గు దూలి వెంకన్నా గాబరిలో నీ పరిస్థితి కనీసం పోషించే నీకు ఆర్థిక సాయం చేయలేరా? ఇప్పుడు పగలందరూ రక్ష దొక్కుంటే రక్షకు బేరాలే కదా అని చాలా మంది అడిగారు. వాటికి నేను తప్పు అలా కనకండారా, ఎవరు సమస్యలకు ఉంటాయి. నేను వాళ్ళ మీద దేవుడి మీద ఆధారపడ్డాను. మా దైవజనులకి నేను అడగలేదు, కన్సల్ట్ చేయలేదు, అడగలేదు. దేవుని పని చేస్తున్నా, దేవుడు మీకు సహాయం చేస్తాడు, పిస్తాడికి బాగుంది. నాకు కుటుంబంలో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సువార్త గురించి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని మీరు చేయాలని ఆశతో చేస్తున్నారు కదా, కానీ ఇప్పుడు దేవుని నమ్ముకొని అనేక మంది విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. బయట ఉన్న సేవా విధానం చూసి గాని, సువార్త చేసే విధానాలు చూసి గాని మీకు ఏమనిపిస్తూ ఉంటది? బయట చాలా మంది సువార్తలు చేస్తూ ఉంటున్నారు, విశ్వాసులు చర్చికి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళ భక్తి జీవితం చూసి గాని, సువార్తికులు సేవకులు చూసి ఆ సేవ గాని మీకు ఏమనిపిస్తూ ఉంటది అని. చాలా అప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఎలాగ ఉన్నారు, మరి దేవుడే ఈ సర్వశక్తిమంతుడే కుమారుని పంపించారు. అతను రక్తం చిందించిన సరే వీళ్ళు ఇంకా మారు మనసు పొందడం లేదు, పొందుకోవడం, రక్షణ పొందుకోవడమ్మా. దేవుడికి సమయం ఇవ్వకూడదమ్మా, టీవీలు చూసుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ తాగుతూ ఎన్నో చెప్పకూడదు చేస్తుంటమ్మా. ఎంత బాధకరంగా నాకు ఉంటుంది. ఒక చుట్టూ నేను సువార్త చేసి చెప్తాను, ఒకరికి చాలా మంది చెప్పాను, అమ్మా దయచేసి అమ్మా విశ్వాసలేరా, ఒకటి తాగాను, తిరిగాను, విభజనం చేశాను, బూతు మాటలు ఆడాను, నా పరిస్థితి మీకు అందరూ పాడతారు చెప్పాను. మన దయచేసి మీరు 90% దేవుడి దగ్గర వెళ్ళండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుడి సమయం ఇవ్వండి, లోకానికి సమయం ఇవ్వకండి. దేవుడు ఎక్కువ ప్రేమ, శాస్త్ర ప్రేమ, దేవుడు ప్రేమించి ఎడబాయుడు మీతో ఉంటాడు సర్వకాలం సదాకాలం ఉంటాడంటే మనం ఏం చేస్తున్నాము? దేవుడి మీద తప్పు తేల్చకండి. మన క్రియలు, మన ప్రవర్తన బాగులేదు. అవన్నీ చూసి మీరు కూడా ఇంకా ఎక్కువగా సువార్త చేయాలని ఆశపడుతున్నారు. నాకు ఎన్నో తిట్టారు, నాకు వేధించారు, నాకు యూనిఫామ్ బ్యాండ్ వేస్తున్నారు, ఇన్ని తిట్టారు, చేశారు స్టార్టింగ్ లోన. అవన్నీ కూడా మహిమపరచారు దేవుడు. ఎవరి నుంచైనా మీరు ఏమైనా ఆశించారా? సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు కానీ, సేవకుల నుంచి కానీ అడిగారా ఎప్పుడైనా? మాకు సహాయం చేయండి, మాకు ఏ విషయంలో సహకరించండి అని ఏమైనా అడిగారా ఎప్పుడైనా? దైవజనులకి అడిగేవనుకో మా సంఘకు రండి, వాళ్ళకి సర్వెంట్లాగా అయిపోతామనే ఉద్దేశంతో దేవుడు నాకు అలా అనుకోవట్లే. అంతే చూసారు చాలా మంది కూడా, అలా ఉంచుకొని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారని నాకు చూస్తున్నాను నేను. అలా కాకుండా నా ప్రాణం ఉంది, కష్టపడుతున్నాను, నా భార్య సపోర్ట్ ఉంది, నా 2 కొడుకు సపోర్ట్ ఉంది. ఈ మధ్యనే బ్యాంక్ రిటైర్మెంట్ మేనేజర్ గారన్నా వార్డెన్ గారు, జోషన్ గారు అని వాళ్ళు కొద్దిగా నాకు హెల్పింగ్ చేస్తారు. నా సవాల్ చూసి మీలాగా చేసి నెలకి ఎంత పంపిస్తారు? అమౌంట్ అనుకోవట్లేదు, కడపత్రాలు సంవత్సరానికి కడపత్రాలు కానీ ఇట్లా బుక్స్ కానీ ఇస్తా ఉంటారు. అంతేగాని పోషణకరంగా లేదు, మన చూద్దాం అన్నారు అంతే. అంటే పరిచయ పరంగా సహకరిస్తున్నారు కానీ పోషణ పరంగా కాదు. మీ కుటుంబానికి ఎవరైనా ఎలాంటి సహకారాన్ని అందిస్తున్నారా? ఎవరైనా? ఇప్పటికి లేదు. ఓకే, ఇప్పటికి లేదమ్మా. నా రక్షణ కష్టపడి చేసేదే, కష్టపడే పోషకాన్ని. ఒకవేళ మీకు ఎవరికి, మీ కుటుంబానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు అంగీకరిస్తారా? మరి దేవుడు ప్రేమతో సువార్తకి నాకు అనుకూలం, దేవుడు సువార్త జరగాలి,
పరిచయం జరగాలి, చేస్తే నేను దానికి బదులుగా ఉంటాను, సేకరిస్తాను. అలాగైతే మరి మీ పిల్లలు దేవుని నమ్ముకున్నారా? వాళ్ళు మందిరానికి వెళ్తూ ఉంటారా? ఓకే. ఇక్కడున్న విజయనగర ప్రాంతంలో ఏ మందిరానికి వెళ్తూ ఉంటారు మీరు? నేను సిమ్స్కి వెళ్తాను. నా సువార్త సొంతంగా చేసుకుంటూ ఉంటారు సువార్త పరిచర్య. మరి సువార్త ఎంత చేసినా ఒక మందిరానికి అంటూ ఉండాలి కదా మనము. ఏదైనా మందిరం నిర్మించాలని ఏమైనా ఆలోచన ఉందా మీకు? చర్చి కాదమ్మా, చర్చి కాదు, సువార్త మందిరం. నా బుక్స్ పెట్టుకోవడం, సువార్త సమకూర్చి సువార్త గురించే మనము పోరాడాలి. ప్రేమ పోరాటం, దేవుడు ప్రేమ పోరాటం చేయాలి. దేవుని ప్రేమను ప్రకటించాలి. 4 గోడలు కాకుండా నాకు అవ్వకూడదు, అదే డిసిప్లిన్. ప్రపంచానికి తెలియజేయాలి ప్రేమని. సువార్త చెయ్యాలి. నీకు దైవజనులకు కోరిక లేదు, చర్చి కొట్టుకునే కోరికలు నాకు ఆశాలటం లేవు. దయచేసి మీరు ఎవరో సహాయం చేస్తే ఒక చిన్న గృహం లాంటిదిగా నాకు ఇస్తే నాకు కొద్దిగా ఫ్రీగా మైండ్ అప్సెట్, వాక్యాలు, పాటలు కానీ బుక్స్ పెట్టుకోవడం కానీ నాకు అలాగే అయితే నేను ప్రేమ సువార్త. ఇది మీ సొంత ఇల్లేనా, అద్దె ఇల్లా? అంటే ఇది ఎప్పటికి వెళ్ళిపోతుందో తెలిసి చెప్పలేము. ప్రస్తుతానికి ఇలా కొన్నాము 25 సంవత్సరాలు పెట్టి. ఇల్లు కట్టుకోవడానికి ఇంకేం పర్మిషన్ లేదా? ఇస్తే దేవుడికి కృప. మంచి సాక్ష్యం మీరు తెలియజేశారు. మీ యొక్క మాటల ద్వారా చాలా మంది కూడా బలపడతారు ఖచ్చితంగాను. మీలో ఉన్న సువార్త భారమే కాకుండా క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉన్నారు, ఆ ప్రేమను కలిగి ఉన్నారు. ఆ ప్రేమను అనేక మందికి పంచాలని మీలో ఉన్న ఆశను కానీ ఆ మంటను కానీ మాకు కనిపిస్తూ ఉంది. అది మీ క్రియలో కానీ, మీ చేసే సువార్తలో కానీ, మీ ఇంటిలో కానీ, మీ వాతావరణం అంతా కూడా కనపడతా ఉంది. సో అదే విషయాల్ని మన ప్రజలందరూ కూడా వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని ఒక్కరైనా ఈ యొక్క సాక్ష్యం పొంది, సాక్ష్యం ద్వారా మార్చబడి సువార్త కోసం భారం కలిగి ఉండాలని ఆశ. సో ఇంతవరకు మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు మాతో పంచుకున్నారు. మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాము. అలాగే ఇంతటి చక్కటి అవకాశం దేవుడు మనకి అనుగ్రహించినందుకు మీకు, మీ కుటుంబానికి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. నా గురించి ప్రయాసపడి వచ్చారు. తప్పకుండా దీవించి ఆశ్రయించి ఈ యొక్క పరిచర్యని దేవుడు నడిపించిన గాక, ఈ ఆరోగ్యాల క్షేమము బాగుండే గాక, మీరు ఏ పరిచయం చేస్తున్నారో ఆ పరిచయలో నడిపించి ఇంకా ఇంకా బహుగా ఫలించినట్టుగా చేస్తారని నా కోరిక, నా ఆశ, నా ప్రార్థన. తప్పకుండా. చాలా వందనాలండి. మీకోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీ అందరూ కూడా బలపడతారని ఎంతో ఆశపడుతూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇంటర్వ్యూ చూశారు కదా, వెంకన్న గారు గాబ్రియల్ గా మార్చబడి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత గత 20-25 సంవత్సరాలుగా రిక్షా తొక్కుకుంటూ ఆయన ప్రయాసపడుతూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ సర్వ ప్రజలకి, సర్వ మానవాళికి స్వార్థ అందించాలని తన స్తోమతలో, తన స్థాయిలో, తన ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కూడా ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో అనారోగ్యాల గుండా, ఎన్నో బాధలు, ఆవేదనలు గుండా వెలుచున్నప్పటికీ కూడా విజయనగరం పట్టణంలో ఉంటూ ఆయన రిక్షా తొక్కుతూ వీధి వీధికి, ఇంటింటికి, డోర్ టు డోర్ ఆయన గాస్పెల్ అందజేస్తున్నాడు. ఈయన కలిగి ఉన్నటువంటి ఆత్మల భారం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అనే ఇంటర్వ్యూ మేము చూసాం. ఈయన కొరకు మీరు ప్రార్థన చేయండి, వీలైతే సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఆయనకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, అక్కడి నుంచి నేను కరపత్రాలు కానీ, పుస్తకాలు కానీ, వాగ్దానాలు కానీ పట్టుకొని ప్రతి చోటికి నేను పంచాలి, సువార్త అందజేయాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అలాగే ఆయనకున్నటువంటి దేవుని సేవ పట్ల, క్రైస్తవుల పట్ల ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా చెప్పాడు. చాలామంది క్రైస్తవులు సినిమాలు చూస్తూ, తప్పులు చేస్తూ, మందు తాగుతూ, వ్యభిచారాలు చేస్తూ, క్రీస్తులో ఉంటూ కూడా ఇలాంటి చేస్తున్నాను ఆయన బాధను వ్యక్తపరిచాడు కదా. నిజంగా క్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు కలిగి ఉన్నటువంటి భారం అలాంటిదే. నిజంగా ఈరోజు ఈయనను చూసి, ఈ గాబ్రియల్ గారిని చూసి చాలామంది సిగ్గు తెచ్చుకోవాలి. చాలామంది క్రైస్తవులు కావచ్చు, చాలామంది సేవకులు కావచ్చు. కారు ఉంటే తప్ప సేవ చేయలేని పరిస్థితి, సూట్ ఉంటే తప్ప సేవ చేయలేని పరిస్థితి. మాకు సౌండ్ బాక్సులు ఉండాలి, 2 లక్షలు 3 లక్షలు పెట్టి మైకులు కొనుక్కొని ఇవన్నీ ఉంటే అప్పుడు మేము సేవ ప్రారంభిస్తాం, అప్పుడు మేము స్వార్థ చేస్తాం అన్నటువంటి చాలామంది బద్ధకస్తులు, సోమరులకి ఈ గాబ్రియల్ గారు ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా, ఒక స్ఫూర్తిదాయకంగా దేవుడు ఉంచుతున్నాడు. ఎందుకంటే ఆయన కలిగిన దాంట్లోనే మేము అడిగాం, మీకు ఆటో అవసరమా, ఆటో ఇస్తే తీసుకుంటారంటే వద్దన్నాడు.
బండి కావాలంటే బండి వద్దన్నాడు. నేను దేవునికి సమర్పించుకున్నాను, నేను బ్రతికున్నంత వరకు రిక్షాలోనే తిరుగుతూ సువార్త చేస్తాను. నాకు ఆటో అవసరం లేదు, బండి అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ అందులోనే కష్టపడుతూ ఈయన కష్టపడుతున్న సంపాదిస్తున్న ఆ డబ్బుల నుంచే ఆయన కరపత్రాలు కొనుక్కోవటం కానీ, వాగ్దానాలు కొనుక్కోవటం కానీ, ఆయన డబ్బుని ఖర్చు పెట్టి మరి స్వార్థని పంచుతున్నా అంటే నిజంగా చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం కూడా నాకు కలుగుతుంది. నిజంగా ఒక సేవకుడిగా నేను కూడా ఈరోజు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సువార్త అందిస్తున్న నేను కూడా గాబ్రియల్ గారు నిజంగా ఈయనని బట్టి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టుడే. ఈయనని కలుసుకోవడాన్ని బట్టి, ఈయనతో అనేక విషయాలు మాట్లాడడాన్ని బట్టి నేను ఎంతగానో దీవించబడ్డాను. నా మాట్లాడుతున్న మాటల్లో చూసినప్పుడు నాకు రోషం వచ్చింది. ఇంకా కష్టపడాలి, ఇంకా తృప్తిగా సేవ చేయాలి, ఏదో వస్తుంది ఏదో వచ్చాక చేద్దామని కాకుండా ఉన్న దాంట్లో ఎలాగైతే చేస్తున్నారు అలాగే నేను కూడా చాలా విషయాలు ఈయన మాటల్లో నేర్చుకున్నాను, బలపడ్డాను. నిజంగా నేను మరలా రీఛార్జ్ అయ్యాను, బలపరచబడ్డాను. కాబట్టి క్రైస్తవులారా, సేవకులారా, దయచేసి లేని వాటి కొరకు ఆశకు పడి అవి వస్తే చేస్తాం, ఇవి ఉంటే చేస్తాం, మాకేమీ లేదు చేయటానికి అన్నది మాట్లాడకుండా, ఈయన ఇల్లు చూసారా, చాలా పూరి గుడిసేది. ఇంట్లోకి వెళ్ళటానికి కూడా 2 అడుగుల 3 అడుగుల స్థలం మాత్రమే, తల దూర్చుకొని వంగి లోపలికి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈయన సేవ చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు మీకేంటి? ఏదో ఉంటే చేస్తాం, మాకు అది లేక చేయటం లేదు, మా పరిస్థితి మీకేం తెలుసు, మా కష్టాలేం తెలుసు అని సేవ చేయకుండా సేవా పిలుపు కలిగిన వాళ్ళు సహితం కారణాలు చెప్పి ఆగిపోతున్నారు. దయచేసి ఇలాంటి వారిని చూసి బుద్ధి తెచ్చుకోండి, స్ఫూర్తిగా తీసుకోండి, మాదిరిగా తీసుకోండి. ఒక పౌలు భక్తుడు ఎలాగైతే చెప్పాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే అలాగే గాబ్రియల్ గారు కూడా చెప్పారు, నా బ్రతుకంతా క్రీస్తు కొరకే నేను బ్రతుకుతా, దేవుని కొరకే చచ్చిపోతాను, చచ్చిపోయే వరకు రిక్షాలోనే నేను సువార్త ప్రకటిస్తూ ఇలాగే నా బ్రతుకంతా సాగిస్తానన్నాడు. దయచేసి మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గాబ్రియల్ గారికి మీరు ఏమైనా సహకరించాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే, ఆయన ఒక ఇల్లు, ఒక చిన్న ఇల్లు, పెద్ద బంగ్లా ఏం కాదు, చిన్న ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ అనేది కలిగి ఉన్నాడు. మేము కూడా చిన్న ఏదో మాకు తోచిన సహాయం మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. అలాగే మీరు కూడా మాతో కూడా ప్రోత్సహించి ఆయన్ని సహకరించడానికి, ప్రోత్సహించడానికి. చాలా పేద కుటుంబం కదా, నిరుపేదరికంలో ఉన్నారు వాళ్ళు. నెలకి ఏదైనా మీకు తోచిన సహాయం చేయటానికి మీరు ముందుకు రావచ్చు. ఆయన ఫోన్ నంబర్ కూడా మేము ఇస్తాము. దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సేవలో ముందుకు సాగాలని. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనందరం కలిసి మనకు తోచిన దాని నుంచి మనం సహాయం చేస్తే ఇంకా సువార్తను విస్తరింపచేస్తారు. తద్వారా అనేకులకు రక్షణకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈయన కొరకు ప్రార్థన చేయండి, వారి భార్య కొరకు, ఆయన 2 కుమారుల కొరకు, ఈ చిన్న కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈయన రానున్న రోజుల్లో ఇంకా దీవించబడినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఈయనకి ఏదైనా సహాయం చేయగలిగితే మీ చేతులు గుప్పిలు విప్పి సహాయం చేయండి దేవుని ప్రేమను బట్టి. సో ఈ ఇంటర్వ్యూని బట్టి మేము ఆశీర్వదించబడ్డాం, మీరు కూడా ఆశీర్వదించబడ్డారని మేము ఆశిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.